రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సేవలతో పాటు కక్షిదారుల దస్తావేజుల తయారీ విధానాన్ని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం జిల్లా దస్తావేజు లేఖర్ల 6వ రోజు కూడా అప్ అండ్ డౌన్ నిరసన కొనసాగించారు. మార్కాపురం పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు సయ్యద్ హుసేన్ పీరా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో లేఖర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ జీవో నెంబర్ 396 అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా దస్తావేజు లేఖర్లుగా పనిచేస్తున్న వేలాది మంది నిరుద్యోగులు వారి కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. దస్తావేజు లేఖర్లందరికీ లైసెన్సులు మంజూరు చేసి ఇదే వృత్తిలో కొనసాగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 396ను రద్దు చేయకపోతే కుటుంబాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దస్తావేజు లేఖర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి సుబ్బారావు మాట్లాడుతూ జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేసి దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు మంజూరు చేయాలని కోరారు. జీవనోపాధిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేట్ రిజిస్ట్రేషన్స్ మాకొద్దు, కాగితాల రిజిస్ట్రేషన్ మాకు మద్దు అంటూ నినాదాలు చేశారు. దస్తావేజు లేఖర్ల సంఘం కార్యదర్శి పెన్నిక శివకుమార్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి వినియోగదారులకు సేవలందిస్తున్న డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిని దూరం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఇక ప్రజలకు సంబంధించిన కీలక డేటా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే కుటుంబాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కాపురంలోని దస్తావేజు లేఖర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని పెండౌన్ నిరసనను విజయవంతం చేశారు. ఈ దస్తావేజు లేఖర్ల సమ్మె ఈరోజు 5వ రోజు దిగ్విజయంగా మురి 6వ రోజుకి వచ్చింది. ఈరోజు కూడా మా యొక్క కోరికలను డిమాండ్ చేస్తూ ఈరోజు కూడా సమ్మె కొనసాగిస్తున్నాము. మా యొక్క డిమాండ్లు మూడే. ఏంటంటే 396 జీవోను వెంటనే రద్దు చేయాలి, ఆర్ఎస్కే సెంటర్లను వెంటనే రద్దు చేయాలి. అలాగే మాకు ఎన్నో ఏళ్ల తరబడి ఉన్న లైసెన్సులను 1996లో రెన్యువల్ చేయకుండా ఆపారు. ఆ యొక్క లైసెన్సులను రెన్యువల్ చేస్తూ కొత్త వారికి కూడా లైసెన్సులు ఇవ్వాలని మా డిమాండు. ఈ 3 డిమాండ్లను గవర్నమెంట్ వారు దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ఎన్ని సాంకేతిక మార్పులైనా చేసుకోండి, మేము మీకు సహకరిస్తాము. తప్పకుండా మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్కు మేము వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ విధానాలకు మాత్రమే వ్యతిరేకము. మా యొక్క పొట్ట కొడుతున్నారు కాబట్టి ఈరోజు మేమందరము ఇక్కడ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఇన్నేళ్ల దస్తావేజు లేఖర్ చరిత్రలో ఎప్పుడు మా హక్కుల కోసమే పోరాడినాం కానీ ఏ ప్రభుత్వాలు మాకు అవి సాయం చేయాలా, ఇవి సాయం చేయాలా, ఆ లోన్లు ఇవ్వాలా, ఈ లోన్లు ఇవ్వాలా అని మేము ఏ రోజు పోరాడలేదు. మా హక్కు ఏంది? దస్తావేజు రాయటం అనేది మా హక్కు. మా హక్కును మాకు ఇవ్వండి అంతే తప్ప దాన్ని తీసుకుపోయి ఎవరికో గుత్తాధిపత్యం చేస్తామనేది చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా పరిణామిస్తున్నాము. 118 సంవత్సరాల చరిత్రలో ఈ దస్తావేజు లేఖర్ అనేవాడిని బ్రిటిష్ కాలం నుంచి ఉన్నారు, ఈరోజు కాదు. అలాంటి వ్యవస్థను తీసుకుపోయి ఎవరో గుత్తాధిపత్యం కోసము ఎవరికో ఇస్తాము, వాళ్ళకు దారాదర్శనం చేస్తామంటే ఇది ఏహ్యమైన చర్య. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము మా లైసెన్సులు పునరుద్ధరించేంత వరకు, ఈ 396 జీవో రద్దు అయ్యేంత వరకు, ఈ ఆర్ఎస్కే సెంటర్లు ఆగేంత వరకు ఈ యొక్క పోరాటం ఆగకుండా చేస్తూనే ఉంటాము. కాబట్టి గత 5 రోజుల నుంచి ఒక దస్తావేజు లేఖల సమ్మె కొనసాగిస్తున్నాం. ఇది 6వ రోజు. అయితే మేము ప్రధానంగా ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం కాదు. మేము ప్రధానంగా 3 డిమాండ్లను అయితే మేము అడుగుతున్నాము. 1 లైసెన్సు, 2 396 జీవో, 3 ఆర్ఎస్కే విధానాన్ని రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలి అంటే ఇక్కడ మేము మా కుటుంబాలు 4 నుంచి 5 లక్షలు, మేము చాలా క్లియర్గా ఉన్నాం. 4 నుంచి 5 లక్షల కుటుంబాలు ఈరోజు 5 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్లు అయితేమి, వారి కుటుంబాలు అయితేనేమి ఈ 396 జీవోతో అన్యాయం జరుగుతూ వాళ్ళు వీధిన పాలు అవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఇక్కడ ఎవరో ఒక 4-5 మాత్రమే ఒక రాష్ట్రంలో ఎవరో ధనవంతులు ఉండవచ్చు, కానీ వారి కోసమే అందరూ అలాంటి వాళ్ళు కాదండి. రేపు ఈ యొక్క దస్తావేజుల పిల్లలైతేనేమి, వారి విద్య అయితేనేమి, వారి చదువు అయితేనేమి,
వాళ్ళ ఒక పాపకు పెళ్లి చేయాలన్నా వారు ఇంతమంది వీధిన పడుతున్నారు. దయచేసి ఈ యొక్క 396ను రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాము.